దేశంలో అధికంగా పసుపు సాగు చేసే ప్రాంతంగా ఆ జిల్లాకు పేరుంది. తెలంగాణలో పండే పసుపులో 60% వాటా ఆ జిల్లాదే. దశాబ్ద కాలంగా మద్దతు ధర లభించకపోవడంతో ఆపసోపాలు పడ్డ పసుపు రైతులకు మంచి రోజులు వచ్చేశాయి. గత ఏడాది నుంచి ఆశించిన ధర లభించడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. పసుపు సాగుకు దూరమైన రైతులు మళ్లీ ఆ పంట వైపే మొగ్గుతున్నారు. దిగుబడులు పెరిగిపోయాయి. ఇందూరు మార్కెట్ యార్డ్ పసుపుమయమైంది. వాచ్ దిస్. నిజామాబాద్ జిల్లా పసుపు పంటకు పెట్టింది పేరు. ప్రధానంగా ఆర్మూరు డివిజన్లో రైతులు అత్యధికంగా పసుపు సాగు చేస్తుంటారు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం పసుపు సాగునే నమ్ముకుంటారు ఇక్కడి రైతులు. గత 10 ఏళ్లుగా పసుపు ధర భారీగా పడిపోయింది. క్వింటాలకు కనీసం 5,000 రూపాయలు కూడా లభించని పరిస్థితి. ఏళ్లుగా చేస్తున్న పసుపు సాగును వదులుకోలేక, ఇతర పంటలు పండించలేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయిష్టంగానే కొంతమంది రైతులు పసుపు సాగును విడిచిపెట్టారు. ఫలితంగా జిల్లాలో కొన్నేళ్లుగా పసుపు సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది పసుపు పొడి ఏర్పాటు ప్రకటన చేయడం, మద్దతు ధర కల్పిస్తూ ఉండడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గత ఏడాది సీజన్లో ఇందూరు మార్కెట్ యార్డ్లో క్వింటాల్ పసుపు రికార్డ్ స్థాయిలో 18,000 రూపాయల వరకు ధర పలికింది. రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో పచ్చ బంగారం పంట విస్తీర్ణం 5,000 ఎకరాలు పెరిగింది. గత ఏడాది జిల్లా వ్యాప్తంగా 17 ఎకరాలలో పంట సాగు చేయగా ఈ ఏడాది 22,000 ఎకరాలలో సాగు చేశారు. పసుపు సాగును పూర్తిగా మానుకున్న రైతులు మళ్లీ సాగులోకి దిగారు. ఈ ఏడాది సాగు చేసిన పసుపునకు తెగుళ్లు, చీడపీడలు పెద్దగా లేకపోవడంతో బంపర్ దిగుబడులు వచ్చాయి. సాధారణంగా ఎకరానికి 20 నుంచి 25 క్వింటాల వరకు పంట దిగుబడి వస్తుంది. చీడపీడలు, అకాల వర్షాలు లేకుంటే దిగుబడి ఎకరాకు 30 క్వింటాల వరకు ఉంటుందని రైతులు చెబుతున్నారు. గత 40 సంవత్సరాల నుంచి పసుపు పండిస్తున్నాము. మా నాన్నైనా నేనైనా కానీ. అయితే పసుపు ఇంతకుముందు ఎలా ఉండే అంటే ఎప్పుడైనా కానీ 5,000, 4,000 అట్లా ఉంటుండే. పోయిన సంవత్సరం అంటే మంచిగానే వలికింది. 15,000, 16,000 వలికింది. అది ఒక 15 సంవత్సరాల కోపర్ అట్లా వస్తుంది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా 12,000, 11,000, 13,000 అవుతుంది. సంతోషం. ఇది ఎందుకు పోతుందంటే పసుపు బోర్డు ప్రకటించారు. ఫస్ట్గా ధన్యవాదాలు చెప్పేది నరేంద్ర మోడీ సార్కు, అరవింద్ అన్నకు ధన్యవాదాలు చెప్పాలి, రైతులము కాబట్టి. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఈ సీజన్ పసుపును వెలికి తీయడం ప్రారంభించారు రైతులు. ఆర్మూర్, బాల్కొండ, కంబర్పల్లి, మోర్తాడ్, ముప్కాల్ మండలాల రైతులు పసుపును జిల్లా మార్కెట్ యార్డ్ కు తరలిస్తున్నారు. గతంలో మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్ కు పసుపును తరలించేవారు. ఇక్కడితో పోలిస్తే అక్కడ ధర ఎక్కువగా ఉండడంతో నానా కష్టాలు పడి పసుపును అక్కడకు విక్రయించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. జిల్లా మార్కెట్ కు పసుపును తరలిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిరుడు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. స్వయంగా ప్రధానమంత్రితో ఎంపీ అరవింద్ కుమార్ ప్రకటన చేయించారు. దీంతో రైతుల్లో నమ్మకం ఏర్పడి మళ్లీ పసుపు సాగు వైపు ఆసక్తి చూపించారు. రైతుల ఆశలకు అనుగుణంగా నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ధర లభిస్తోంది. ఇప్పుడు సీజన్ ప్రారంభంలోనే 14,000 ధర పలుకుతూ ఉండడంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైతే మద్దతు ధర బాగానే ఉందంటున్నారు. రానున్న రోజుల్లో ఈ ధర 20,000 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రైతులు. గత 10 సంవత్సరాలుగా పసుపు పంట పండించడం జరిగింది. సో ఇప్పుడు పసుపు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం దిగుబడి పెరిగింది. దానికి అదనంగా కూడా కూలీల ఖర్చులు కూడా చాలానే పెరిగినాయి. సో కానీ ఇక్కడున్న వ్యాపారులు సిండికేట్ కాకుండా మనకు ధర అనేటువంటిది 15,000 నుంచి దాదాపు 18,000 వరకు ఉంటే రైతుకి కొంచెం గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంది. సో దానివలన వ్యాపారులు ఎవరు కూడా సిండికేట్ కాకుండా రైతులకు లాభం చేయాలని. నాణ్యమైన ఉత్పత్తిని తీసుకువస్తే మద్దతు ధర ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బంది లేదంటున్నారు మార్కెట్ కమిటీ సెక్రటరీ అపర్ణ. ధర నిర్ణయించేది ఆన్లైన్లో కాబట్టి వ్యాపారుల ప్రమేయం ఏమీ ఉండదని స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులు ఆందోళన పడవద్దన్నారు. ఈసారి మార్కెట్కు గత ఏడాది కంటే అధికంగా పసుపు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పుడు లాస్ట్ టైం వచ్చేసి మొత్తం సీజన్కి మనకి 7 లక్షల క్వింటాల్ వచ్చింది. ఇప్పుడు ఈ సీజన్ వచ్చేసి 8.5 లక్షల క్వింటాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. మనకి మొత్తం నిజామాబాద్లో 22,000 ఎకరాలు సాగించడం జరిగిందనమాట. సాగు అయింది పసుపు. ఇప్పుడు ప్రస్తుతానికి రేట్లు వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి 13,300 రూపాయలు ఉంది.
ఇది ఆన్లైన్ మార్కెట్ అండి. ఇది ఈనా మార్కెట్ 2017 కాదు, దానికంటే ముందు నుంచి కూడా 2 years ప్రయర్ నుంచి కూడా ఇది ఆన్లైన్ మార్కెట్. ఇది ఇక్కడ మా అంటే మాన్యువల్ ఇక్కడ మాన్యువల్గా ఇన్వాల్వ్ అయ్యి చేసేది ఏమి ఉండదు, అంతా ఆన్లైన్. గేట్ ఎంట్రీ నుంచి గేట్ ఎగ్జిట్ వరకు కూడా మొత్తము ఆన్లైన్ ఉంటుంది. బిడ్డింగ్ కూడా ఆన్లైనే మొత్తం. ఇప్పటి వరకు అయితే మనకు రైతుల నుంచి ఎట్లాంటిది కంప్లైంట్ రాలేదు సార్. మామూలుగా అయితే మంచిగానే ఉంది. అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే కూడా ఇప్పుడు ఈ ఇయర్స్ మంచిగానే ఉంది రేటు. నిజామాబాద్ మార్కెట్ యార్డు పచ్చ బంగారంతో కలకలలాడుతుంది. గత ఏడుతో పోలిస్తే ఈ ఏడు దిగుబడి గణనీయంగా పెరిగినట్లు అధికారులు చెప్తున్నారు. రైతులకు ఆశించిన మేర మద్దతు ధర కూడా లభిస్తుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇదే రీతిలో ధరను కల్పించాలని చెప్పి వారు కోరుకుంటున్నారు. ఇక్కడ వ్యాపారులు సిండికేట్ కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై, ఈ మార్కెట్ కమిటీ పాలక వర్గంపై ఉందని చెప్పి రైతులు కోరుతున్నారు. మొత్తం మీద ప్రతిసారి నష్టాల బాటలో తీవ్రంగా నష్టపోయినటువంటి పసుపు రైతులకు ఈసారి కాసుల వర్షం కురిపిస్తుంది పచ్చ బంగారం. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.